యజ్ఞమయ జీవితం కావాలి అంటే తపస్సు, ధ్యానము, దానము, శ్రద్ధ, ఈ లక్షణాలన్నీ ఇవన్నీ మనకు అలవాటు అవుతే ఆ రకమైన జీవితం మనం జీవించవచ్చు. మరి అలా జీవించకపోతే నష్టం ఏంటి అని చాలామందికి, ధ్యానం చేయలేని వాళ్ళకి, అలాంటి జీవితం జీవించలేని వాళ్ళకి సందేహం వస్తూ ఉంటుంది. మరి అలాగా జీవించకపోతే మరి వాళ్ళ జీవితంలో ఎప్పటికీ శాంతి ఉండదు. మరి ఆ శాంతి లేని జీవితంలో ఎప్పుడూ కూడా రాగద్వేషాలు, అరిషడ్వర్గాలు పోవు వాళ్ళ దగ్గర నుంచి. ఎందుకంటే నిజంగా యజ్ఞమయ జీవితం అంటే ఆధ్యాత్మికతలోకి వచ్చేకే అది అలవాటు చేసుకుంటారు. ఆధ్యాత్మికతలో మొట్టమొదట నేర్చుకునేది ఏంటి అంటే అందరూ ఆత్మస్వరూపులే, అందరూ పరమాత్మ బిడ్డలే అని తెలుసుకుంటారు. తెలుసుకున్నాక ఎలాంటి జీవితం జీవిస్తే భగవంతుణ్ణి చేరుకోవచ్చో అన్నది గురువుల ద్వారా తెలుసుకొని ఒక్కొక్క దుర్గుణాన్ని దూరం చేసుకుంటూ, మరి అలా చేసుకున్నప్పుడు వాళ్ళు పొందే శాంతిని అనుభవంలోకి తెచ్చుకుంటారు. గురువులు ఎన్నో జాగ్రత్తలు మనకు చెప్తూనే ఉంటారు. ప్రతి వాళ్ళ జీవితంలో శాంతి ఉంటే వాళ్ళు చాలా ఆనందంగా జీవిస్తారు అని. మరి ఆ శాంతి ఎలా వస్తుంది అంటే మన మనసులో అరిషడ్వర్గాలు, రాగద్వేషాలు ఇవన్నీ నశిస్తేనే వస్తాయి అని.